అరుణ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసు అంశం అన్నది? ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి జరుగుతున్న ప్రసాదం. మరొకటి ఏంటి, పవన్ కళ్యాణ్ గారిపై మద్రాసులో కేసు నమోదు చేశారట. సనాతనం అనే అంశం దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని చెప్పి దాని మీద కేసు. దీని మీద ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి సోషల్ మీడియాలో బాగా హోరెత్తిస్తుంది. బీజేపీకి సపోర్ట్గా ఉండడమే ఆయన చేసిన తప్ప అని. ఫస్ట్ ఇష్యూ సార్, జగన్మోహన్ రెడ్డి గారి కేసు వచ్చేటప్పటికి నాతో సహా అందరూ కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి భావించిన విషయమే. అలాగే ఇప్పటి వరకు కూడా ఆ కేసు ఏమి కూడా కొలిక్కి తేలలేదు సార్. ఇంకా ఆధారాలు సేకరించే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి మనం ఎలాంటి కన్క్లూజన్ కి రావాల్సిన అవసరం అయితే 100% లేదు సార్. ఇది క్లియర్ గా, ఎందుకంటే ఏ కార్ అయితే ముందు మార్నింగ్ గుద్దింది ఈ కార్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్పీ గారికి ఇచ్చారు సమాచారం. సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అలాగే ఆ కారు ఓనర్ ని కూడా విచారించడం జరిగింది. కారు ఓనర్ నేనైతే గుద్దలేదని చెప్పి చెప్పడం కూడా జరిగిందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం సార్. కానీ ఎందుకు ఈ కారు గురించి సమాచారం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి, అలాగే వైసీపీ నాయకులకి అక్కడ జరిగిన సంఘటనకి ఉన్నటువంటి ఇంటర్లింక్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నట్టుగా ప్రస్తుతానికి మాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే లోకల్ గా ఉన్నటువంటి మీడియా కెమెరా వాళ్ళ నుంచి, అలాగే వాళ్ళు పెట్టినటువంటి డ్రోన్ కెమెరాస్, అలాగే గవర్నమెంట్ పెట్టినటువంటి మీడియా కవరేజ్, వీటన్నింటి నుంచి కూడా కొన్ని వీడియో ఫుటేజ్ సేకరిస్తున్నారు అని ఈ రోజు వరకు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి అరెస్ట్ చేస్తారా చెయ్యరా అన్నది ఇప్పుడు మనం ఎలాంటి కన్క్లూజన్ కి రావాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ప్రాసెస్ లోనే ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. కాబట్టి ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే, రెండోది సార్, ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇదే సంఘటన గనక నిజంగానే అంటే ఒక్కొక్కసారి ఏం జరిగిందంటే చట్టం కొన్నిసార్లు బలవంతులకు నిజంగా చాలా బలహీనంగా పనిచేసింది అని చెప్పేసి కొన్ని సంఘటనలు ప్రూవ్ అవుతూ ఉంటాయి సార్. ఇదే సందర్భం గనక ఇంకొక సామాన్య వ్యక్తి గనక జరిగితే, కారు కింద ఒక మనిషి పోయి చనిపోతే, ఈ స్థాయిలో ఇంత జాప్యం జరుగుండకపోవచ్చు బహుశా, ఇంతమంది సపోర్ట్ కూడా ఉండకపోవచ్చు బహుశా ఆ ఇష్యూకి. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి, పదవులు ఉన్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి, అధికారం అనుభవించిన వాళ్ళకి ఒక రకంగా, అలాగే సామాన్యులకు ఒక రకంగా చట్టాలు పనిచేస్తాయని చెప్పడానికి ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఈ స్టేట్ లో. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, ఇది ఒక సామాన్యుల వాయిస్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ప్రివిలేజ్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి కంఫర్ట్ మిగతా సామాన్య సివిల్ ఒక పౌరుడికి ఇస్తారా, ఒక సిటిజన్ కి ఇస్తారా అన్నది అందరికి వస్తున్నటువంటి సందేహం. ఇంకొకటి సార్, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఏదో మత కలహాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడారు అని చెప్పేసి పెట్టినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో సార్, గతంలో ఇక్కడ వాలంటీర్లు ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని అంతర్గత సమాచార సేకరణ, వాటి ద్వారా జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇలాంటి అంశాల మీద కూడా వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు సార్. పెద్ద ఎత్తున పాపం ఆయన యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు, ఇంకేదో గందరగోళం చేసి కేసులు పెట్టారు సార్. ఇప్పుడు ఆ కేసు ఏమైంది సార్ ఇక్కడ ఈ స్టేట్ లో? అలాగే ఆయన మాట్లాడింది క్లియర్ గా, వెళ్ళిన పని ఏంటి, కుమారస్వామి ఉత్సవాలకు వెళ్లారు. అంటే ఒక హిందూ మతంలో జరుగుతున్నట్టు ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక ఉత్సవానికి వెళ్ళినప్పుడు ఆ స్టేట్ లో లేదా అంటే ఇండియాలో హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగించారు. అందులో రాజకీయాలు ఉండనివ్వండి, రాజకీయాలు లేకపోనండి, రాజకీయం ఎందుకు అయ్యింది అంటే తమిళనాడులో ప్రస్తుతం రూలింగ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ హిందూ ధర్మాన్ని ఒక వైరస్ తో పోల్చింది కాబట్టి అది రిలేటెడ్ టు పాలిటిక్స్ అన్నట్లుగా వెళ్ళింది అక్కడ ప్రస్తావన. వాళ్ళకి కనెక్టివిటీగా జరిగినట్లుగా అనిపించింది తప్ప ఆయన మాట్లాడింది 100% ధర్మం గురించే మాట్లాడారు. సనాతన ధర్మం గురించి ఆయన ఏది పాటిస్తున్నారో, ఈ దేశం దేనికి సంబంధించిందిగా గత పురాణాలు చెప్తూ ఉన్నాయో అట్లాంటి అంశాలను ఆయన క్లియర్ గా ప్రస్తావించారు. కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ ధర్మాన్ని అవమానిస్తూ అసలు వైరస్ తో పోల్చింది కాబట్టి ఇట్లా కాంట్రవర్సీ కింద వాళ్ళు తీసుకున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా కాంట్రవర్సీ మాట్లాడలేదు సార్. ఓకే, సో అదేం ఉండదు, సేఫ్ అంటారు, అంతేనా? ఏముండదు సార్, ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రసంగాలను చేయలేదు. ఇప్పుడు వీళ్ళు ఏదన్నా అక్కడ తప్పుడు కేసులు పెట్టి ఏదన్నా చెయ్యాలి అని ట్రై చేసినా సరే దానికి చట్టం సహకరించదు. మరి కట్టప్ ఏంటి అంత సీరియస్ గా ఆయన ట్వీట్లు అవి చేస్తున్నాడు? నువ్వు ఎలాంటి రాజకీయాలు స్టేట్ పాలిటిక్స్ లో కానివ్వండి, లేదంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఇండస్ట్రీలో కానివ్వండి, ఒక విఐపి బాక్స్ లో ఎవరైనా ఫేమస్ అవ్వాలి అంటే పవన్ కళ్యాణ్ గారి జోలికే రావాలి అన్నటువంటి ఒక నానుడి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం సార్. మనల్ని ఎవరు కట్టప్ప ఫేమస్ అవడానికి పొలిటికల్ గా సార్, ఆయన ఆల్రెడీ యాజ్ ఏ ఆర్టిస్ట్ హీస్ ఫేమస్ 100%. నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కట్టప్ప ఫేమస్ అవడానికి బాహుబలి కంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకున్నారంటారా సార్? ఆయన మూవీ ఆర్టిస్ట్ గా ఫేమస్ ఆర్టిస్ట్, దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కదిలించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. పొలిటికల్ గా ఆయన యొక్క మనుగడ కొనసాగించుకోవడానికి, పొలిటికల్ గా ఆయన యొక్క స్టేజ్ గ్రౌండ్ ని బిల్డ్ చేసుకోవడానికి ఇట్లాంటి ఇష్యూస్ లో వేలు పెట్టారని చెప్పేసి నేను భావిస్తున్నాను.